వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. తండ్రి నందమూరి తారక రామారావు నుంచి నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని సాంఘికాల్లోనూ పౌరాణికాల్లోనూ జానపదాల్లోనూ మెప్పించిన అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ. 1974లో తాతమ్మ కళ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బాలయ్య నాటి నుంచి నేటి వరకు ఎన్నో విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షక హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు బాలయ్యకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించింది. ఈ సందర్భంగా నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి స్పెషల్ స్టోరీ మీకోసం. పద్నాలుగేళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చిన బాలకృష్ణ దాన వీర శూరకర్ణ చిత్రంలో అభిమన్యుని పాత్ర పోషించి మెప్పించారు. ఆ తర్వాత రౌడీ రాముడు, కొంటె కృష్ణుడు, అనుబంధం, వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, వేములవాడ భీమకవి, అక్బర్ సలీం అనార్కలి, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం తదితర చిత్రాల్లో తండ్రి ఎన్టీఆర్తో కలిసి నటించారు. అయితే సాహసమే జీవితం సినిమాతో హీరోగా ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మంగమ్మ గారి మనవడు సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయాన్ని సాధించింది. నందమూరి బాలకృష్ణకు తొలి విజయాన్ని అందించిన చిత్రంగా నిలిచింది. ముద్దుల మామయ్య, సీతారామ కళ్యాణం, అనసూయమ్మ గారి అల్లుడు, ప్రెసిడెంట్ గారి అబ్బాయి చిత్రాలు భారీ విజయాలు సాధించడంతో ఆయన్ని అభిమానించే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ఆయన పంచె కట్టి పల్లెటూరి బుల్లోడిగా పొలం గట్లపై నడిచాడంటే ఆ సినిమా హిట్ అని చెప్పుకునేవారు. ఇంకా చెప్పాలంటే పల్లెటూరి కథతో సినిమా చేయాలంటే బాలయ్యే చేయాలనేంతగా ముద్ర వేశారు. ఇది తెలుసుకునే అప్పట్లో చాలా మంది దర్శకులు, రచయితలు ఈ తరహా కథలతో బాలయ్యను కాంటాక్ట్ చేసేవారు. ఇక 19వ దశకం మొత్తం బాలకృష్ణదే అని చెప్పుకునేంతగా హిట్ సినిమాలు వచ్చాయి. భార్గవ్ ఆర్ట్స్ బ్యానర్ పై చేసిన ప్రతి చిత్రము విజయ దుందుబీని మోగించింది. ముద్దుల మావయ్య, ముద్దుల కృష్ణయ్య, ముద్దుల మేనల్లుడు, మువ్వ గోపాలుడు తదితర సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం సాధించాయి. ఆదిత్య 369 అంటూ ఫిక్షన్ వైపు, భైరవ ద్వీపం సినిమాతో జానపదం వైపు వెళ్లి తాను నటించలేనిది లేదంటూ నిరూపించారు. బంగారు బుల్లోడు, లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలతో మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. శ్రీకృష్ణార్జున విజయం, శ్రీ రామరాజ్యం వంటి సినిమాలు చేసి మరోసారి ప్రేక్షకులకు పౌరాణికాలను రుచి చూపించారు. తెలుగు తెరపై ఫ్యాక్షన్ కథలకు బాలకృష్ణ పెద్ద దిక్కుగా నిలిచారు. చాలా మంది హీరోలు ఈ జోనర్లో సినిమాలు చేసినప్పటికీ బాగా సెట్ అయింది మాత్రం బాలకృష్ణకే. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సినిమాలు అందుకు నిలువెత్తు నిదర్శనాలు. ఫ్యాక్షన్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ కోటపై బాలకృష్ణ తన జెండాను రెపరెపలాడించారు. ఇంకా చెప్పాలంటే ఫ్యాక్షన్ మూవీలో బాలయ్య నటించడం అంటే థియేటర్లో మాస్ ఆడియన్స్ కి పూనకాలే అనేట్టుండేది. సింహ, లెజెండ్, అఖండ సినిమాలు సక్సెస్ పరంగాను, వసూళ్ల పరంగాను కొత్త రికార్డులను నమోదు చేశాయంటే ఈ తరహా సినిమాల్లో బాలకృష్ణని ప్రేక్షకులు ఎంతగా ఆదరించారనేది అర్థం చేసుకోవచ్చు. బాలయ్య 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ చిత్రాన్ని క్రిష్ తెరకెక్కించారు. ఈ చిత్రం అంచనాలకు తగ్గట్టుగా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. గౌతమపుత్ర చిత్రంతో సెంచరీ సాధించిన బాలయ్య ఆ తర్వాత నుంచి మరింతగా స్పీడ్ పెంచారు. సెంచరీ తర్వాత పైసా వసూల్, జయసింహ, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు, రూలర్ చిత్రాలతో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినా ఆ తర్వాత అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ చిత్రాలతో వరుసగా సక్సెస్ సాధించి కెరీర్ లో దూసుకెళ్తున్నాడు. ఇప్పుడు అఖండ సీక్వెల్ అఖండ 2తో వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. బాలయ్య బోయపాటి కాంబో అంటే ఏ రేంజ్ లో అంచనాలు ఉంటాయో తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న అఖండ 2 దసరాకి థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. అన్స్టాపబుల్ అనగానే టక్కున బాలయ్య గుర్తొస్తారు. అసలు బాలయ్య అన్స్టాపబుల్ అనే టైటిల్ తో టాక్ షో చేస్తున్నారని వార్తలు వచ్చినప్పుడు బాలయ్య ఏంటి, టాక్ షో చేయడం ఏంటి అనుకున్నారు. ఇంకా చెప్పాలంటే బాలయ్య టాక్ షో చేస్తే జనాలు చూసినట్లే అన్నట్లుగా విమర్శలు కూడా వచ్చాయి. అయితే అందరి అంచనాలను తారుమారు చేసి బాలయ్య టైటిల్ కి తగ్గట్టుగా అన్స్టాపబుల్ అంటూ సెన్సేషనల్ క్రియేట్ చేశాడు. అందరి అనుమానాలకు సీజన్ 1 ఫస్ట్ ఎపిసోడ్ తోనే ఫుల్ స్టాప్ పెట్టేశాడు నందమూరి అందగాడు బాలయ్య. బాలయ్య భోలా మనిషి అంటుంటారు. ఇది నిజంగా నిజం. మనసులో ఏం పెట్టుకోకుండా ఆ క్షణంలో ఏదనిపిస్తే అది చేస్తుంటాడు. ఇలా ప్రవర్తించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. తను నిజ జీవితంలో ఎలా ఉంటారో అలాగే టాక్ షోలో కూడా మాట్లాడడం ప్లస్ అయింది.
అదే అన్స్టాపబుల్ సక్సెస్ కి కారణమైంది. అలాగే రాజకీయాల్లో ప్రవేశించి ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేస్తున్నారు. మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. మొత్తానికి బాలయ్య సినిమాలో కథానాయకుడుగానే కాదు, రాజకీయ నాయకుడుగానే కాదు, అన్స్టాపబుల్ అంటూ హోస్ట్ గా కూడా తన సత్తా చూపించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఏది ఏమైనా బాలయ్య బరిలోకి దిగనంత వరకే. వన్స్ హీ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్. దట్ ఈస్ బాలయ్య. మరి బాలకృష్ణ మరెన్నో విజయాలు సాధించాలని, మరిన్ని పురస్కారాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా అభినందనలు తెలియజేస్తోంది మెగా 9 టీవీ.